సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సంతోషం. అడగంగానే మీ టైంకి ఒప్పుకున్నారు. అంత బాగేనా? అంత బావుందండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటుర్రా? అంటే వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ నుంచి? అంటే స్టార్టింగ్ నుంచి కూడా మేమేమి అంత డబ్బు వెనకబెట్టుకొని, లేకపోతే మంది మార్బలం, అధికారం పెట్టుకొని వచ్చిన వాళ్ళం కాదు. ధర్మాన్ని రక్షించాలి, ఉన్న ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచాలి అనే ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చిన వాళ్ళం. సో, ఏదైనా కూడా భగవంతుడే చూసుకుంటాడు. భాస్కర్ అన్న స్ట్రెయిట్‌గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం కూడా మీరు నిజాన్ని నిక్కచ్చిగా ముఖం మీదనే మాట్లాడిన సందర్భాలు ఇదే స్టూడియోలో చూసినాం మనం. సాయిబాబా దేవుడా కాదా అనే అంశం మీద మనం చాలా సుదీర్ఘంగా నడిచింది. కానీ ఈ ఇంటర్వ్యూలో సాయిబాబా దేవుడా కాదా, ఎందుకు దేవుడు కాదంటున్నారు, ఇన్నేళ్ల తర్వాత ఈ టాపిక్ ఎందుకు మళ్ళీ ప్రస్తావనకు వచ్చిందనే దాని మీద మాట్లాడదాం. ఓకే అంటే మాట్లాడదాం, లేదంటే తప్పకుండా మీకు నచ్చిన ప్రశ్నలు వేయండి. అంతేనా? సాయిబాబా దేవుడా కాదా? ఎవరికి? హిందువులకి. హిందువులకైతే అస్సలు కాదు. ఆ, మీరు ముస్లింని పూజిస్తారా? అట్లెట్లుంటుంది? ఉం? అట్లెట్లుంటుంది? మరి హిందువులు ఎట్లు పూజించాలి? లేదా ఇదే ప్రశ్న మీరు క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్ని అడగగలరా? వాళ్ళ మతం కాని వాడిని పూజించమని. హిందువులు కూడా కొంతమంది నమ్ముతారు కదా సాయిబాబాని. అదే హిందువులు ఇతర మతాల్లో కూడా కన్వర్ట్ అవుతున్నారు కదా. అదే హిందువులు ఈ మధ్య ఏమని చెప్తున్నారు? మేము క్రిస్టియానిటీలోకి వెళ్ళినా మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలి అంటున్నారు కదా. సో రకరకాల మనుషులు ఉంటారు. బట్ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన ప్రమాణాలు ఏంటి అన్నది చూడాలి. కానీ ఎవడో ఏదో వచ్చి నేను హిందువునే కదా అని అంటే ఇప్పుడు అన్నీ ఇచ్చేస్తామా? అలా అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా మార్చేయాలి. అయితే బీసీసీ తీసుకోవద్దు, ఎస్సీలోనే ఉండండి అని క్రిస్టియన్స్కి చెప్పాలి. ఏదైనా అడుగుతాడు, ఎవడైనా వచ్చి అడుగుతాడు. బట్ ప్రమాణాలు చూడాలి, చట్టాలు చూడాలి, కోర్టు ఆర్డర్స్ చూడాలి. సాయిబాబా దేవుడు కాదనడానికి మీరు చూసిన ప్రమాణాలు ఏంటి, మీరు చదివిన గ్రంథాలు ఏంటి, మీరు చదివిన పురాణాలు ఏంటి? సాయిబాబా ముస్లిం అనడానికి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించిన సాయి సచ్చరిత్ర అనే ఒక బుక్ ఉంటుంది. ఉందా మీ దగ్గర ఇప్పుడు? అది ఇప్పుడు నేను అది తీసుకురాలేదు. అది మొన్న మేము ప్రెస్ మీట్ అయినప్పుడు కూడా మన జర్నలిస్టులందరికీ పంచాం మేము. అంటే మెయిన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. అది ఆల్మోస్ట్ 700 పేజెస్ ఉన్న బుక్ ప్రెజెంట్ వాళ్ళు 300 పేజెస్కి తీసుకొచ్చేసారు. ఓకే, సగానికి సగం తగ్గింది. మొత్తం లేపేశారు. అసలు దాంట్లో మొత్తం సాయిబాబా బండారం అంతా ఉంటుంది అనమాట. బట్ ఇప్పటికీ కూడా వచ్చిన బుక్లో సాయిబాబా ముసల్మాన్ అని చెప్పినట్టుగా ఉంది. ఇన్ ఫ్యూచర్ అది కూడా లేపేస్తారేమో తెలియదు నాకు. సాయిబాబా ముసల్మాన్ అందులో క్లియర్గా లిఖితపూర్వకంగా ఎస్, ఆయన చెప్పినట్టు కూడా ఉంది 11th చాప్టర్లో. నేను ముసల్మాన్ని అని చెప్పినట్టుగా కూడా ఉంది. అదే ఇప్పుడు మేము చదివిన బుక్లో అయితే నేను అపవిత్ర జాతిలో పుట్టిన ముసల్మాన్ని అంటాడు ఆయన. ఇంకెంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అదేమన్నా మేము సృష్టించింది కాదు కదా. అపవిత్ర జాతి అంటే ఏందన్న? అపవిత్ర జాతి అంటే ఎలా అంటే ఒక బ్రాహ్మణ్కి సాయిబాబాకి మధ్య జరిగే డిస్కషన్ అనమాట. సో ఇప్పుడు దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ అక్కడ అపవిత్ర అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ముస్లిమ్స్ ఆవును కోసు తింటారు, మన హిందువులకి ఏంటది పాపం కదా. ఎందుకంటే మనం తల్లి అనుకుంటాం. మనం సో పవిత్రంగా పూజించే గోమాతను వాళ్ళు తింటున్నారు కనుక మనం అపవిత్రంగా పూజిస్తాం, అనుకుంటాము అని సాయిబాబా తాలూకు ఉద్దేశం అక్కడ. లేదా రచయిత ఉద్దేశం, లేదా అది రచయిత తాలూకు ఉద్దేశం. ఏదేదైనా కానీ రాసుకుందాలు. సో చెప్తుంది నేను. అంటే ఎట్లా ఎన్ని రోజులు ఈ ఉద్యమాన్ని ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ముందుకు తీసుకుపోతారు? ఇక్కడ 2 విషయాలు. సాయిబాబాని మేము ఏదో తప్పు పడుతున్నాం అన్నట్టు, లేదా అసలు సాయిబాబాని ఎవరు పూజించొద్దు అని మేము చెప్తున్నాం అన్నట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. రాంగ్. నిజమే కదా? కాదు. అది నేను అందుకే క్లియర్గా మీకు చెప్దాం అనుకుంటున్నా. ఒకరిని పూజించొద్దు అని చెప్పడానికి రాజ్యాంగం మాకు హక్కు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. మీరు ఎవరినైనా పూజించవచ్చు, మీరు నన్నైనా పూజించవచ్చు, లేదా మీకు నచ్చినని పూజించవచ్చు, నచ్చిన విధానంలో పూజించవచ్చు, నచ్చిన విధానంలో పూజించవచ్చు. కానీ మీరు పూజించేటప్పుడు అది ఇతరుల తాలూకు మనోభావాలు దెబ్బతీయకూడదు. సాయిబాబాని మీరు పూజించుకోండి, మీకు నచ్చినట్టు పూజించుకోండి, ఆలయాలు పెట్టుకోండి, ఒక మతం కింద ఏర్పరచుకోండి. మేము నో అని చెప్పడానికి మాకు ఏమీ అధికారం లేదు. కానీ మా రాముని తీసుకొచ్చి మా రాముడే సాయిబాబా అని, మా కృష్ణుడే సాయిబాబా అని, లేదా మా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, షిరిడీ మాత్రమే వెళ్తే సరిపోతుంది అని, లేదా మా తాలూకు గోదావరి, గంగా లాంటి నదులన్నీ కూడా ఈయన తాలూకు పాదాల దగ్గర నుంచి వస్తాయన్నట్టు. గంగయే అంటే మనం ఏమనుకుంటాం, గంగాదేవిని మన పాపాలను కడుగుతుంది అనుకుంటాం. ఆవిడ వెళ్ళి సాయిబాబా దగ్గర పాపాలను కడిగించుకుంటుంది. అంటే ఇది రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసినట్టు కాదా? మీరు ఇదే పని ఇస్లాం వాళ్ళకో క్రిస్టియానిటీకో చేయొచ్చు కదా. సాయిబాబాయ్ అల్లా, సాయిబాబాయ్ యేసు అని చెప్పి వాళ్ళకి ప్రచారం చేయమని చెప్పండి. వీళ్ళ సంస్థానం సాయిబాబా ఉంటుందేమో చూద్దాం మనం. అంటే తేరగా మేము. కానీ సెక్యులర్ అనే పదం క్రైస్తవంలో కావచ్చు, లేదంటే ఖురాన్లో ఉండదు కదా. క్రైస్తవం అనే పదం, సెక్యులర్ అనే పదము హిందుత్వంలోనే ఎక్కువ ఉంటుంది కదా. సెక్యులర్ అనే పదం అనే దానికి మీరు ఏమనుకుంటున్నారు అర్థం? అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, నిమ్న వర్గాలు
అన్ని కులాలు అన్ని మతాలు అన్ని మతాలు అంటే ఏంటి? అన్ని మతాలని గౌరవిస్తాం. అవును. అందరు దేవుళ్ళని తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటామని కాదు. అలా అయితే ఇంక ఇస్లాంలో క్రిస్టియానిటీని కలిసిపోదాం వెళ్ళి. ఏంటి ఇప్పుడు సెక్యులర్ అంటే అర్థం గౌరవిస్తాం అని అర్థం. హిందువులు సాయిబాబాని పూజిస్తే, హైందవ భక్తులు కొంతమంది హైందవ సోదరులు సాయిబాబాని పూజిస్తే మీలాంటి వ్యక్తులకు లేదంటే హైందత్వానికి వచ్చిన ప్రమాదం ఏంది? ప్రమాదం ఏంటి అంటే సాయిరామ్, సాయి కృష్ణ, లేకపోతే ఇలాంటి పేర్లు కానీ, లేకపోతే విష్ణు సహస్రనామాలు లాంటివి సాయిబాబా పేరు మీద పెట్టడం కానీ, లేకపోతే మన తాలూకు ఏవైతే హిందూ దేవాలయాల్లో సాయిబాబాని తీసుకొచ్చి లేదా సాయిబాబా విగ్రహం పెద్దగా పెట్టి హిందూ విగ్రహాలు అనేవి కింద పెట్టడం కానీ, లేకపోతే సాయిబాబా ఎదురుగా నందిని పెట్టడం కానీ, అదేదో ఆయన శివుడు అయినట్టు, లేదా ఆయనే స్వయంగా పరబ్రహ్మ స్వరూపం అని కానీ ఇలా చెప్తూ ఏం చేస్తున్నారు అంటే హిందుత్వం అంతా కూడా సాయిమయం చేసేస్తున్నారు. కానీ ఆయన ఎవరు? అల్లా మాలిక్ అనేవాడు, అల్లా నా యజమాని అనేవాడు. అంటే అల్లా యజమాని అనేవాడి కిందనే ఆయన్ని తీసుకొచ్చి మన మతంలో పెట్టి మనం అంతా కూడా ఈయన మొక్కేటట్టు చేస్తున్నాం. అంటే మనం ఎవరికి మొక్కుతున్నట్టు? అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా హిందువుల మీద సాయిబాబా ప్రభావితం ఎక్కువగా చేయగలుగుతున్నారు అంటే దీన్ని మీరు యాక్సెప్ట్ ప్రభావితం చేస్తున్నారు అంటే మళ్ళీ ఇక్కడ కూడా రెండు రకాలు ఉన్నాయి. ఆయన ఎంత ప్రభావం చేస్తారు, వీళ్ళు ఎంత వెళ్తారు అనే దానికి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళు మా తాలూకు మనోభావాలకి ఎంత ప్రభావితం చేస్తున్నారు, ఎంత హట్ చేస్తున్నారు అన్న పాయింట్లోనే నేను మాట్లాడతా. మా గుడుల్ని అపవిత్రం చేస్తున్నారు, మా పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేస్తున్నారు, మా నదుల్ని అపవిత్రం చేస్తున్నారు, మా సెంటిమెంట్స్ని హట్ చేస్తున్నారు. ఎవరు మరి సాయిబాబాని నమ్మే వ్యక్తులంతా ఎవరు అంటున్నారు? మనుషులు. హిందువులా, క్రిస్టియన్లా, లేదంటే ముస్లింలా, ఎవరు వాళ్ళు? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తానండి. వాళ్ళు చెప్పుకున్న అఫిడవిట్లో ఏంటి అంటే సెక్యులర్స్ అని చెప్పారు. మా దానికి హిందువులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, అదర్స్ కూడా వస్తారు. సాయిబాబా గుడికి ముస్లిమ్స్ వస్తున్నారు లేదంటే క్రైస్తవులు వస్తున్నారు అనేది మీ దగ్గర ఏమైనా అలాంటి ఆధారాలు ఉన్నాయి? సాయిబాబా సంస్థ ట్రస్ట్ని అడగాలి. వాళ్ళు కోర్టుకి చెప్పింది అదే. నాకు తెలియదు ఎవరు వస్తున్నారని, ఎందుకంటే నేనేం గోర్ఖాను కాదు కదా. వాళ్ళ ఆలయం ముందు అలా వస్తున్నారని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అడగాల్సింది వాళ్ళని ఎవరెవరు వస్తున్నారా అని. ఎక్కువ మోతాదులో హిందువులే వస్తున్నారు, మా దేవుడు హిందువులే దేవుడు అని అంటారు కదా. మరి వాళ్ళు హిందువుల దేవుడు అని ఎలా అంటారు అంటున్నా? అల్లా మాలిక్ అనేవాడిని తీసుకొచ్చి హిందువుల దేవుడి కింద పెట్టడానికి మీరు ఎవరు? మీకు ఎవడిచ్చాడు అధికారం? మీరు దేవుడు అని చెప్పండి. ఆయన ఏంటవి రకరకాల మహత్యాలు చేశాడని చెప్పండి. ఆలయాలు కట్టుకోండి. మేము మిమ్మల్ని అడిగామా? హిందూ పేరని చెప్పడానికి మీరెవరు? మీకు ఎవడిచ్చాడు అధికారం? అల్లా మాలిక్ అనేవాడిని తీసుకొచ్చి మా హిందువుల్లో పెట్టడానికి మీకు ఎవడిచ్చాడు అధికారం? అల్లా మాలిక్ అని అంటే తప్పేంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన హిందువుల్లోనే చాలా మంది వ్యక్తులు పొద్దున్న లేచి శ్రీరాముడు అని మొక్కి మళ్ళీ మధ్యాహ్నం దర్గాకి వెళ్ళి పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన అదే వరంగల్ దగ్గర ఒక అన్నారం షరీఫ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళే వ్యక్తులు అందరు హిందువులే. అక్కడికి పోతారు, అక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు, ఇక్కడ నుదుటి మీద బొట్టేసుకుంటారు, లేదంటే రకరకాలు ఉంటుంది. మరి వాళ్ళు కూడా హిందువులే కదా. నేను ఒక మాట చెప్తాను, కొంచెం పచ్చిగా ఉంటుంది. తల్లిని గౌరవిస్తాం, భార్యతో కాపురం చేస్తాం. భార్యతో కాపురం చేసేవాడు తల్లితో కూడా కాపురం చేస్తే అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు తల్లిని గౌరవించి భార్యతో కాపురం చేసేవాడిని మనం ఆదర్శంగా తీసుకుందామా? భార్యతోని తల్లితోని కాపురం చేసేవాడిని ఆదర్శంగా తీసుకుందామా? తల్లిని గౌరవించే వాళ్ళని తీసుకుంటారు. మీరు ఇంకా ఆలోచించండి. మరి అలాగా చేసేవాళ్ళు ఉన్నారు, ఇలాగా చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్ళాన్ని బాగా చూసుకునేవాడు ఉన్నాడు, పెళ్ళాన్ని చంపేసేవాడు ఉన్నాడు. మొగుడిని బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, మొగుడిని చంపేసేవాళ్ళు ఈ మధ్య చాలామంది వస్తున్నారు. ఎవరిని తీసుకుంటారు మీరు ఆదర్శంగా? అది మీ తల్లి చాయిస్. అది దానికి నేను మాట్లాడను. నాకు కావాల్సింది ఏంటి? ప్రమాణాలు. ఇప్పుడు తల్లి భార్య, తల్లిని ఎలా చూడాలి, భార్యను ఎలా చూడాలని మన తాలూకు గ్రంథాలు క్లియర్గా చెప్తున్నాయి, మన ధర్మశాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి. లేదు నేను చూడను అన్నాం అనుకో, పోరా అని చెప్తాం. కానీ మన ధర్మశాస్త్రాలను తీసుకొచ్చి వాడు ఏదైనా తప్పుగా మాట్లాడాడు అనుకోండి, చెంప పగల కొడతాం. నువ్వేదేం చేసుకో, చట్టం చూసుకుంటుంది. అలానే చట్టపరంగా కూడా కొన్ని పాటించాల్సిన విషయాలు ఉంటాయి. ఇప్పుడు బీసీసీ ఎస్సీ మాకొద్దు అంటున్నారు, నువ్వు ఎంతైనా మాట్లాడుకో, చట్టం ఆల్రెడీ అయిపోయింది. అలా అన్నట్టు వీళ్ళు ఉన్నారు కదా అని మనం అలా దొంగలు ఉన్నారు, దొరలు ఉన్నారు, ఎవరిని తీసుకుంటాం మనం? అది కావాల్సింది. అంటే ఇప్పుడు మీకు దొంగలు కావాలా, దొరలు కావాలా? ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు? మేము దొంగలమా దొరలమా మీరేమనుకుంటున్నారు? మేము దొరలనే అనుకుంటున్నా, కానీ చెప్తున్నా. మేము క్లియర్గా మాట్లాడుతున్నామండి, హైడింగ్ లేదండి. ఎవడు డిబేట్కి పిలుస్తున్నాడు, ఎవడు రమ్మని చెప్తున్నాడు, మీరు పిలిచినప్పుడు ఎవడొచ్చాడు, ఎవరొచ్చారు? మీరు వాళ్ళని పిలిచినట్టున్నారు, వచ్చారు వాళ్ళు? ఎవరు దొంగలు, ఎవరు దొరలు? అంటే మీతో డిబేట్కి వస్తేనే వాళ్ళు ఇంటెలెక్చువల్స్, లేదంటే లేదని అట్లా ప్రొజెక్ట్. అసలు డిబేట్కి వస్తేనే ఇంటెలెక్చువల్స్ అండి. ఇంటెలెక్చువల్స్ అని మీరు ఎలా తెలుస్తారు? ఎగ్జామ్ రాయకుండా 100 మార్క్స్ వేసేస్తారా మీరు? చెప్పండి. మీరు
అలా అలా వేసే విధానం ఉంటే మీరు ఇంటలెక్చువల్ అని ఇచ్చుకోవచ్చు. ఎగ్జామ్ రాయాలి, అందులో మీ తాలూకు టాలెంట్ చూపించాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, అప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్తారు. అట్లీస్ట్ అటెంప్ట్ అయితే చేయాలి కదా. ఇప్పుడు మీలాంటి వ్యక్తులకు వచ్చే ఇబ్బంది ఏంది? జై శ్రీరామ్ అని చెప్పి చెప్తే రాని ఇబ్బంది, సాయిరామ్ అనగానే ఎందుకు మీకు అంత పౌరుషం, ఆక్రోశం అట్లా ఈ రకంగా? ఇదే ప్రశ్న ముస్లింకి వేయండి, ఆయన చేత జై శ్రీరామ్ అని చెప్పించండి, ఆయన కరెక్ట్గా మీకు సమాధానం చెప్తాడు. ఎందుకంటే హిందువులు చెప్పేది మీకు ఎక్కదు అసలు. మీకు ఒక ముస్లింని అడిగినా, ఒక క్రిస్టియన్ని అడిగినా, బాబు జై శ్రీరామ్ అను అంటే వాడు చెప్తాడు కరెక్ట్గా, మన హిందువులకు అర్థమయ్యేటట్టు. ఇది మన మత విశ్వాసాలకు సంబంధించిన విషయం. ఇతర మతస్థులు, ఎస్పెషల్లీ ఎడారి మతాల్లో ఉన్నవాళ్ళు మనకి పాషండులు, మ్లేచ్చులు అని మన గ్రంథాలు క్లియర్గా చెప్తున్నాయి. వాళ్ళని మీరు ఎలా పూజిస్తారు? కలికాలంలో వచ్చిన వాళ్ళు, కలికాలంలో వాళ్ళు మన తాలూకు హిందువులందరినీ అక్కడ పట్టుకెళ్ళిపోయి ఈ కలికాలంలో పాపాల బారిన పడేసేవాళ్ళు. భక్తిభావంతో కృష్ణుడి మీదనో లేకపోతే మన తాలూకు దేవుళ్ళ మీదనో అంటే మీరు భక్తిగా పెట్టుకొని ధ్యానం చేసి ఈ కలికాలాన్ని దాటమని మన గ్రంథాలు చెప్తున్నాయి. అది మానేసి దొంగ గురువులు వస్తారని కూడా మన గ్రంథాలు క్లియర్గా చెప్పాయి. ముస్లిం మన గురువు ఎలా అవుతాడండి? ఆయన అల్లా మాలిక్ కనమన్నాడని మనం అనాలేంటా? మనకెవరు గురువులు లేరా? అంతా ఒట్టిపోయిందా? మళ్ళీ ముస్లింలు క్రిస్టియన్లు పక్కన పెడితే ఇదే ఒక సాయిబాబా భక్తుడు, నాకు తెలిసిన వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి ఆయన. ఓకే, ఆయన నన్నే ఒక ప్రశ్న అడిగింది ఏదో డిస్కషన్లో, నిజమైన దేవుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు చెప్పు అని అంటే, నేను అన్నా కదా ఆబ్వియస్లీ రాముడే కదా అని నేను అన్నా. లేదు రాముడు కూడా దేవుడే, కానీ వాళ్ళ తండ్రులు, వాళ్ళ దశరథ మహారాజు వీళ్ళంతా కూడా అంటే రాజుల కుటుంబాలు, రాజ్యాన్ని పరిపాలించిన కుటుంబాలు. అదే సాయిబాబా అయితే భిక్షాటన చేసి ఎవరైతే నాకు సాయం చేస్తారో వాళ్ళ పాపాలను తొలగిస్తా అని చెప్పిండు. చినిగిన బట్టలు వేసుకొని తిరుగుతాడు. ఆయన మహిమలు అలాంటివి. నిజమైన దేవుడు రాముడు కాదు, అసలు సాయిబాబా అని చెప్పిండు నాకు ఆయన. అయితే నేను చూడాలి, మనం రోడ్డు మీద తిరిగే బెచ్చగాని తీసుకొస్తా, ఆడి చేత మీకు చెప్పిస్తా, మరి ఆయన వచ్చి ఆయన ముక్తాడా? అసలు సాయిబాబా భిక్ష ఎంతకాలం చేశాడు? సాయిబాబా ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేశాడని మీకు తెలుసా? సాయిబాబా సచ్చరిత్ర చదవండి. ఆయనకి ఎవరూ కూడా ఏమీ వెయ్యని టైంలో భిక్షాటం చేశాడు. మన దాంట్లో సన్యాసి అంటే రోజుకి 5 సార్లే చేయాలి, ఆయన ఒక్కొక్కసారి 10-12 సార్లు చేసేవాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఈ నెల్లి తెచ్చేసేవాడు, హ్యాపీగా తినేవాడు, మిగతా కుక్కలకు పెట్టేవాడు. తర్వాత ఆయన ఏం చేసేవాడు అంటే, ఆయన మసీదులో ఉండేవాడు, దాని పేరు ద్వారకమాయి. దాంట్లోకి విపరీతంగా ఈ గోధుమ తాలూకు పిండి తీసుకొచ్చేసి పెట్టేసేవాడు అన్నమాట. సాయిబాబా నివసించే ప్రదేశం మసీదు, దాని పేరు ద్వారకమాయి. స్టాక్ పెట్టేవాడు. ఏ సన్యాసి తన తినడం కోసం స్టాక్ పెట్టుకుంటాడండి? ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చే భక్తుల దగ్గర నుంచి విపరీతంగా దక్షిణను వసూలు చేసేవాడు, బంగారం ఇచ్చేవాళ్ళు, పళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇంకా వాట్ నాట్ ప్రతిదీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. రాజభోగం అనుభవించేవాడు, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాడు. కాదంటారు ఏ సాయి భక్తుని నేను అడగండి. మీకు నాకు జరగలేదండి అలాగా, సాయిబాబాకి జరిగినట్టు. కొన్ని కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారని మనం చెప్తుంటాం. అవును. అట్ ది సేమ్ టైం సాయిబాబా కూడా ఏమంటాడు అంటే, మనమేమో కోట్ల మంది ఉన్నామంట. సాయిబాబా కాన్సెప్ట్ ఏంది, ఆయన మోటో ఏందనంటే సబ్కా మాలిక్ ఏకే అంటాడు. ఎక్కడన్నాడు అంటాడు కదా, సబ్కా మాలిక్. సినిమాల్లో అన్నాడు, సినిమాల్లో క్యారెక్టర్ చేత డైరెక్టర్ అనిపించాడు. సాయిబాబా ఎక్కడ అనలేదు సబ్కా మాలిక్ ఏకే అని. అల్లా బలా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా మాలిక్ అనేవాడు. మళ్ళీ అక్కడికి వెళ్తుంది టాపిక్. అద ఏది అన్నాడో చెప్తామండి. ఇప్పుడు మేము అది ఆయన అన్నమాట మేము తీసుకొస్తున్నాం తప్ప ఆయన అన్నమాట మేము ఎలా తీసుకొస్తాం? అది సినిమాల్లో పెట్టింది. సినిమాల్లో శివుడు కూడా నేను ఎలా పుడతాను సాయిబాబా కింద అన్నట్టు కూడా చూపించారు. అవన్నీ మనం ఎలా తీసుకుంటాం రిఫరెన్స్లు? మన గ్రంథాల్లో కానీ అట్లీస్ట్ సాయి సచ్చరిత్రలో లేవు అవన్నీ. వాటిని ఎలా తీసుకుంటాం? అవి సినిమాల్లో జనాల్ని మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి, వాళ్ళ మీదకి వెళ్ళడానికి తీశారు అవన్నీ. అల్లా బలా కరేగా అనేది ఆయన ట్యాగ్ లైన్. అల్లా బలా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా మాలిక్, ఈ మూడే. అంటే సాయిబాబా అనే దేవుడు అంటే వాళ్ళు ఆయన ప్రతి క్షణం కూడా అల్లా 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 అనేవాడండి. ఎక్కడైనా ఆయన జై శ్రీరామ్ అని అన్నాడని చూపించమనండి, నేను ఈరోజు మారిపోతా, సాయిబాబా కాలు మీద పడతాను. సాయిబాబా ఎక్కడ జై శ్రీరామ్ ప్రాజెక్ట్ ఎక్కడ నాట్ ఈవెన్ ఏ సింగిల్ మన దేవుడి తాలూకు వర్డ్ తీసుకొచ్చినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు. కానీ వీళ్ళు ఎందుకు మరి సాయిబాబా ఏదో హిందువుల దేవుడు అని చెప్పి పొద్దున్న లేస్తే హిందువుల మీద బిజినెస్ ఎలా జరుగుతుంది? మీరు అన్నట్టు ఎవరు వెళ్తున్నారు ఆయన దగ్గరికి? బిజినెస్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన అంత పెద్ద ఆయనే బోల్తా పడిపోయాడు అంటే ఈ రేంజ్లో వాళ్ళ తాలూకు బిజినెస్ జరుగుతుంది. ఈ రేంజ్లో వాళ్ళు హిందూ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన ఒక ముస్లిం అయితే అయ్యుండి ముస్లిమ్స్ ఎలాగూ పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు అల్లాని తప్ప ఎవరిని పూజించరు. ఆ ముస్లింని తీసుకొచ్చి మన మీద పెడుతున్నారు కనుకనే మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన
పని పడింది. ఒకవేళ మీరు అన్నట్టు ముస్లిమ్స్ని తీసుకొచ్చి హిందువుల మీద పెడితే హైందత్వంలోకి వచ్చే ప్రమాదాలు ఏ రకంగా ఉంటాయి? దీన్ని ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు ఎలా హైందవ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వచ్ఛమైన హిందుత్వం అనేది కావాలండి. ఇది ఎప్పుడో వచ్చింది. చాలా రకాల సంకరణాలు జరిగిపోతూ వస్తున్నాయి. ఈరోజు ఏమవుతుంది అంటే ఈరోజు సాయిబాబా వచ్చాడు, షిరిడి సాయిబాబా, రేపొద్దున ఎవడో బురిడి సాయిబాబా వస్తాడు, ఇంకొకటి ఎవడో వస్తాడు. ఇప్పటికీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దాంట్లో. అసలు ఎక్కడికి ఎవడు వెళ్ళిపోతున్నాడో తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు ఉంది అంటే హిందువు అని చెప్పుకునేవాడు ఎవరికి కూడా ఏమీ తెలియదు. ఎవరిని మొక్కినా పర్వాలేదు అన్నట్టున్నారు. కాస్త కట్టర్ హిందువు అని మనం ఎవరినైనా అన్నాం అనుకోండి, వాడు ఏదో ఒక స్వామీజీ తాలూకు గ్రూప్లో ఉంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే ఆ స్వామీజీనే దేవుడిని ప్రచారం చేస్తున్నాడు. ఈ రకమైన పరిస్థితి ఈరోజు ఉంది. మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. రాముడు, కృష్ణుడు ఇవన్నీ ఊరికే వింటారు అంతే. ఇప్పుడు ఏ సాయిబాబా తల్లి భక్తుని అని తీసుకోండి, వాడికి ఎవడైనా రాముని అంటే వీడు రాడు, ఎవడైనా కృష్ణుని అంటే వీడు రాడు, సాయిబాబాని అంటే సంబంధం లేదు. సాయిబాబాని అంటే వస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే మీ హిందుత్వం ఏంట్రా అని మాట్లాడతారు. వీళ్ళెవ్వరు హిందువులు కాదండి. ఎందుకంటే మొన్న మేము ఒక బీఆర్కే న్యూస్కి వెళ్ళాం. అందులో ఎవరంటే ఒక జడ్జి వచ్చాడు. ఆయన బహిరంగంగా హిందుత్వం తిడుతున్నాడు. ఆయన ఏంటి మీ దాంట్లో ఏముంది, మీ దాంట్లో అవున్నాయి ఇవి ఉన్నాయి, ఆయన పేరు మళ్ళీ ఆయన హిందువు. మరి అంత కష్టమైతే ఆయన ఎందుకు హిందుత్వంలో ఉన్నాడు? వెళ్ళిపోవాల్సింది కదా. అంటే హిందుత్వం పేరు చెప్పుకొని ఈరోజు ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఎస్సీ అని చెప్పుకుంటున్నారా వాళ్ళు ఏమైనా హిందుత్వానికి ఉపయోగపడతారా? సాయిబాబా భక్తులు కూడా ఇంతే. సాయిబాబా భక్తులనే కాదండి, ఏ కొత్త కల్ట్ స్టార్ట్ అయినా కూడా అవన్నీ కూడా హిందుత్వాన్ని నాశనం చేసేవే తప్ప బాగు చేసేవి, ముందుకు పట్టుకెళ్ళేవి కాదు. అంటే పర్టికులర్గా మీలాంటి వ్యక్తులు, లేదంటే లలిత్ కుమార్ లాంటి వ్యక్తులు, కరుణాకర్ సుగుణ లాంటి అంటే హైందత్వాన్ని కొంత మేరకు మీ భుజాల మీద వేసుకునే వ్యక్తులుగా సాయిబాబా మీదనే పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఫోకస్ చేశారంటే ఏం చెప్తారు? సాయిబాబా అనేది చాలా వరకు వెళ్ళిపోయిందండి. ఆయన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. యాక్చువల్గా ఆయన ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో సాయిబాబా మీద మా పోరాటం అంటే చాలా వరకు ఇలాంటి మూఢనమ్మకాలు లేదా ఎవరినో తీసుకొచ్చి మన మీద పెట్టడాలు అనే వాటి మీద మా పోరాటం. ఇప్పుడు సాయిబాబా గురించి తెలుసుకున్నారనుకోండి, జనాలు రెడీగా ఉంటారు. అసలు ఎంతవరకు ఎవరికి ఏం జరుగుతుంది లేదా ఎవరు ఏంటనేది తెలియకొచ్చిన ప్రాబ్లం. అంటే హిందుత్వంలో మూఢనమ్మకం సాయిబాబా అంశం మీదనే ఉందనుకుంటున్నారా? అనేక రకాలుగా ప్రభావితం అనేక రకాలుగా ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను, కానీ పెద్ద మూఢనమ్మకం ఇది. దీని మీద ఇప్పుడు ఒకటండి సింపుల్ విషయం, మీకు ఒంట్లో బాగాలేదు, ఇమ్యూనిటీ లేదండి, మీకు ఒక 2 వ్యాక్సిన్లు వేసాం అనుకోండి, వాటితో పాటు మిగతా జబ్బులు కూడా రావడం మానేస్తాయి కదా, లేదా మీరు కొన్ని జాగ్రత్తలు పడతారు కదా. అలానే ఇప్పుడు ఈ సాయిబాబా అనే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చారు అని దాని మీద మనం పోరాటం చేసి జనాల్ని జాగ్రత్త పరిచాం అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా వాళ్ళని కూడా ఇప్పుడు మేము సాయిబాబాని ఏ కోణంలో చూస్తున్నామో మన హిందువులు కూడా అదే కోణంలో చూస్తారు. అప్పుడు వాళ్ళని మోసం చేయడం అంత ఈజీ అవ్వదు. కానీ ఇప్పుడు సాయిబాబా ముస్లిం అని చెప్పడానికి పరిమాణాలు ఏం లేవు కదా. అంటే పర్టికులర్గా ఆయన వేషధారణ కావచ్చు, ఆయన వేషధారణ ముస్లిం కదా, ఆయన వేషధారణ మొత్తం ముస్లిమే కాదని ఎవరు చెప్పారు? ఆయన ఏమైనా హిందువుల కాషాయ గొడ్డలు పెట్టుకుని వెళ్ళాడా ఏంట? కాదు. ఆయన మసీదులో ఉన్నాడు, ఆయన వేషధారణ అంతా ముస్లిమే. ఆయన ప్రతిసారి అల్లా మాలికే అనేవాడు, ఆయన ఇంకా కల్మా చదివేవాడు. ఆచరణ మొత్తం ముస్లిం సంబంధించింది మొత్తం. ఆయన సూఫీ వర్గానికి చెందినవాడు అని అనుకుంటున్నా. అంటే ఎగ్జాక్ట్గా సాయి సచరిత్రలో కూడా లేదు, బట్ ఇలా కాస్తో కోస్తో వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఈయన వేరే కొన్ని రకాల గుడుల్ని ఏవో ఆయన పునరుద్ధరణ చేశాడు, అంటే కొత్తగా కొంచెం కట్టించాడని చెప్తారు. కాస్త సాఫ్ట్ కార్నర్ సాయిబాబాకి ఉండుండొచ్చు, లేదా అది రచయిత తాలూకు కల్పితమైన అయి ఉండొచ్చు. మన దగ్గర ఆధారాలు లేవు. ఒకవేళ నిజంగా ఉంటే గౌరవిద్దాం. దిల్సుఖ్నగర్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది, పెద్ద ఎత్తున రోడ్డు మీద పక్కనే ఉంటుంది, వేలాది మంది భక్తులు వస్తుంటారు. అక్కడికి వచ్చేటోళ్ళంతా హిందువులా ముస్లింలా మీరు చెప్పండి? ఎవరైనా కావచ్చు, మొత్తం హిందువులే అని చెప్తాను నేను. ఓకే, మొత్తం ఎవరైనా కావచ్చు అనేది మీ ప్రశ్న దాటివేయడానికి అదొక నిదర్శనం. అక్కడికి వచ్చేటోళ్ళంతా హిందువులే. అంటే నేను ఏం చెప్తున్నా అంటే సాయిబాబాని కొలిచే 100 మంది వ్యక్తులలో 100 మందికి 99 కాదు, 100కు 100 మంది హిందువులే అని చెప్తా నేను కాదనట్లేదు. అయితే నేను ఒక మాట అంటా, ఇప్పుడు ఇన్ని వేల మంది లక్షల మంది మనోభావాలు లేని ఇబ్బంది లలిత్ కుమార్ లాంటి వాళ్ళకో, లేదంటే భాస్కర్ కిల్లి లాంటి వాళ్ళకో, కరుణాకర్ సుగుణకు ఎందుకు వచ్చింది ఇబ్బంది? నేను ఒక మాట చెప్తాను, మీరు ఇందాకన్న మాటకి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం, అక్కడ జైల్లో చూద్దాం, అక్కడ ఉండే వాళ్ళు మంచోళ్ళ చెడ్డాళ్ళ అంటే మీరేమంటారు? ఏదో ఒక అంశంలో చిన్న చిన్న తప్పులు చేస్తేనే లోపలికి వెళ్తారు ఎవరైనా. మంచోళ్ళ చెడ్డోళ్ళు అంటే మీరేమంటారు? మంచోళ్ళు చెడ్డోళ్ళు అనడానికి లేదండి, వాళ్ళు తప్పు శిక్ష పడిన వాళ్ళ అంతేనా? దీనివల్ల మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమంటాను అంటే, చూసావా ఒక ప్లేస్ పట్టుకెళ్ళా, చూపించా,
సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శిక్ష పడిన వాళ్ళే కదా, సమాజం మొత్తం ఇలానే ఉంటారని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా? అట్లా కరెక్ట్ కాదులే కానీ మరి మీరు ఇప్పుడు సాయిబాబా తాలూకు దేవాలయం అంటేనే సాయిబాబా భక్తులు వస్తారు. ఇప్పుడు చర్చ్ ఉన్నది, చర్చికి వెళ్తాం. ఇప్పుడు అందులో సగం మంది ఈ మతం మారిన ఎస్సీలే వస్తారు, వాళ్ళందరూ హిందువులని చెప్పుకుంటారు. మరి వాళ్ళు ఏంటి నిజంగా హిందువులా? చెప్పండి మీరు. వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు, మరి వాడు ఎందుకు చర్చికి వస్తున్నాడు? అందుకే వీడు సాయిబాబా గుడికి వెళ్తున్నాడు. అంత మాత్రాన వీడు హిందూ అయిపోతాడా, వాడు హిందూ అయిపోతాడా? అసలు అవి మనం ఒక పర్సన్ని కొలవడానికి పారామీటర్స్ కావు. ఇప్పుడు మా పోరాటం ఏంటి అంటే సాయిబాబా అనే ఆయన లేదా సాయిబాబాని పూజించే వాళ్ళు సెపరేట్ మతం పెట్టుకోవాలి. వాళ్ళు మాతాలుగా హిందుత్వంలో ఉండడానికి మేము ఒప్పుకోము. ఇప్పుడు హైందవ పురాణాల్లోనే ఉంది, ఏది నిజమైన భక్తి ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా చెట్టును మొక్కొచ్చు, పుట్టను మొక్కొచ్చు, గాలి నీరు నిప్పు ఆక ఏదైనా మొక్కొచ్చు అని చెప్తారు. ఏదైనా కాదు అంటే ఏదైనా కాదు. ఇప్పుడు నేను నా మనసులో ఒక ఆకారం కావచ్చు, ఏదైనా ఒక అంశాన్ని పెట్టుకొని నేను మొక్కొచ్చు, నేను నమ్మొచ్చు, అది నా ఇష్టం. ఇప్పుడు కొంతమంది హిందువులు సాయిబాబాని దేవుడు అని మొక్కితే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే, నేను అదే చెప్తున్నానండి. రావణుని మొక్కోవచ్చు అని చెప్పారా? లేకపోతే బకాసురుడు, నరకాసురుడు వీళ్ళందరినీ మొక్కోమని చెప్పారా? ఎక్కడుంది? దేనైనా మొక్కోవచ్చు అని అంటే అక్కడ కూడా కొన్ని ఉన్నాయి కదా, కొన్ని లేచుని మొక్కుమని ఉందా? లేకపోతే ఇప్పుడు పాషండుని మొక్కోమని ఉందా? ఉపనిషత్తులు క్లియర్గా చెప్పాయి అసలు సన్యాసమే ఇవ్వవు పాషండుడికి. లేచులు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఫారినర్ ఇంట్రూడర్స్, వాళ్ళు నీతి బాహ్యమైన వాళ్ళు లేదా వేద బాహ్యమైన వాళ్ళు, వేదాన్ని తీసుకోరు వాళ్ళు. వేదాన్ని తీసుకొని వాళ్ళని మనం కంప్లీట్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు హిందువులు కాదండి. మరి ఈయన వేదాన్ని ఏమైనా తీసుకున్నాడా? ఆయన ముస్లిం కదా, ఆయన ఎలా పూజిస్తారు? ఇప్పుడు మీరు డైరెక్ట్ వస్తున్నారు సామాజిక మాధ్యమంలో సాయిబాబా దేవుడు కాదని చెప్పి కొంతవరకు మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇటు హిందూ సమాజాన్ని కావచ్చు, సాయిబాబాని నమ్ముకునే కొంతమంది భక్తుల్ని కావచ్చు. ఏంటి మరి మీకు వచ్చే లాభం ఏంది? మీకు వచ్చే ఇబ్బందులు కూడా అట్లనే ఉంటాయి కదా, దాన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు? ఇప్పుడు స్వాతంత్ర పోరాటం కోసం మన అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా పోరాటం చేశారు. వాళ్ళకి వచ్చింది ఏంటి? వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారు? మీరు కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ తో పోల్చుకుంటున్నారు అంతే. మేము ఫ్రీడమ్ ఫైటర్సే కదండి. మా హిందుత్వానికి ఫ్రీడమ్ కావాలండి, ఇలాంటి వాళ్ళ చేతుల్లోంచి మా హిందుత్వానికి ఫ్రీడమ్ కావాలండి. దొంగ ఎస్సీల నుంచి మా హిందుత్వానికి ఫ్రీడమ్ కావాలండి, సెక్యులర్ ప్రభుత్వాల నుంచి మమ్మల్ని మాలా బతకనీయండి. ఇట్లా మాట్లాడితే ఏమంటారంటే వీళ్ళేనా హిందుత్వాన్ని కాపాడేది, అసలు వీళ్ళకి ఏం తెలుసు? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 10ల సంఖ్యలోనే ఉంటారు హిందుత్వం గురించి పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడే వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఒక 10 మంది దాకా ఉంటారు. వీళ్ళేనా హిందుత్వాన్ని కాపాడేది, అసలు వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళ వ్యక్తిగత ఆర్థిక పరమైనటువంటి అంశాలని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు తప్ప వీళ్ళు అని చెప్తారు. ఇప్పుడు బ్రిటిషర్స్తో రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళినప్పుడు మొత్తం మన భారతదేశం నుంచి అందరూ వెళ్ళిపోలే. ఎంతమంది వెళ్ళారు? మన వేల సంఖ్యలో వెళ్ళారు, అంటే వేల లెక్క పెట్టే సంఖ్యలో వెళ్ళారు. వాళ్ళని ఎవడైనా అన్నాడా వీళ్ళకి మొత్తం ఎవడైనా కట్టబెట్టాడా, లేదా వీళ్ళు ఏమైనా అపకారం చేయడానికి వెళ్ళారని ఎవడైనా అన్నాడా? మరి వాళ్ళకి రాని ప్రాబ్లము లేదా వాళ్ళకి రాని అపవాదు మాకెందుకు వస్తుంది అనేవాడు ఎవడో చూడండి. వాళ్ళని అన్నారు, ముస్లిం లీగ్ వాళ్ళు అన్నారు. ఆ కాలంలో వాళ్ళని కూడా అన్నవాళ్ళు ఎవరంటే ముస్లిం లీగ్ వాళ్ళు అన్నారు. వేరే దేశం పెట్టుకుని పాకిస్తాన్ పోయారు, ఇప్పుడు మన మీదే పడుతున్నారు. ఇప్పుడు అన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, మనతో ఉంటారో పోతారో తెలియదు మనకి. మేం చెప్పేది ఒకటేనండి, మేం మాట్లాడిన దాంట్లో సత్యం ఉందా లేదా, మేం చూపించే ప్రమాణాల్లో అది ఉందా లేదా, లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గా కమాన్ అని పిలుస్తున్నాం కదా, మాతో కూర్చోండి, చర్చించండి, మీకు ఏం తప్పు కనిపించిందో చెప్పండి, డిబేట్ చేయండి. ఒక్కడైనా వస్తున్నాడా? ఒక్కడికైనా దమ్ముందా? మరి మాట్లాడి వెనక రీజన్ బిహైండ్ అంటే ఏం చెప్తారు? ఎందుకు వస్తలేరు వాళ్ళు? ఎందుకు వాళ్ళ దగ్గర వాళ్ళ అసత్యంలో ఉన్నారండి. వాళ్ళు చెప్పే దేనికి కూడా ప్రమాణాలు లేవండి. వాళ్ళు బిజినెస్ కోసం పనిచేస్తున్నారండి, ఇంకా కొంతమంది ఏంటి అంటే వాళ్ళ తాలూకు మూఢభక్తి జనాల మీదకి ఎక్కించడానికి చూస్తున్నారు. మీరేమో బిజినెస్ డెవలప్మెంట్ అంటున్నారు, ఇదే ప్రశ్న వాళ్ళని అడిగితే మా సాయిబాబా లీలలు మహిత్యాలు విని మా హిందూ సోదరులంతా మా సాయిబాబాని నమ్ముకునే రోజులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో, కాబట్టి వీళ్ళకి భయం పుట్టుకున్నది, మా దేవి దేవతలను వీళ్ళు ఏడ విస్మరిస్తారు అని చెప్పి వీళ్ళకి భయం పుట్టుకున్నది, అందుకే మా దేవుని మీద ఇట్లా విష ప్రచారం చేస్తారని వాళ్ళు మాట్లాడారు. వీళ్ళ దేవి దేవతలను మీరే అన్నారు అంటే వాళ్ళు వేరని ముందు ఒప్పుకున్నట్టే కదా, ఒప్పుకున్నట్టేనా? మా పాయింట్ అంటే మీరు చెప్పే విధానంలో ఇప్పుడు వేరన్నట్టే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేరనే చెప్తున్నాం, మేము చాలా క్లారిటీగా ఉన్నాం, వేరనే చెప్తున్నాం మేము. కానీ వాళ్ళ నోట్లో నుంచి కూడా వచ్చింది అంటే మేము వేరే వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా అని ఫస్ట్ విషయం. మా దేవీ దేవతల గురించి మా గురించి వదిలేయండి అని చెప్తున్నాం. మీ తాలూకు వ్యాపారాన్ని పెంపొందించడానికి మా దేవీ దేవతలను వాడుకోవడానికి మీకు ఎవడిచ్చాడు అధికారం?
మీరు వేరేగా పెట్టుకోండి అంటున్నాం. మా దేవి దేవతలను వదిలేస్తే మీకు బతుకు లేదు, మీకు వ్యాపారం లేదు, మీరు భయపడుతున్నారు. ఈరోజు ఫోటోలు ఎవడు బయటకి విసిరేస్తున్నాడు? ఈరోజు నిజం తెలుసుకొని అన్నా మేము వదిలేస్తున్నాం, అన్నా మాకు తెలీదు అని ఎన్ని కాల్స్ ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో మీకు తెలుసండి? ఎవడున్నాడు సత్యంలో? కొంతవరకన్నా చైతన్యం చేసిర్రా హిందూ సమాజాన్ని? ఇప్పుడు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఇంకొక విషయం, మేమేమీ చెయ్యట్లేదు, సరే వాళ్ళు ఏదో తప్పులు చెప్తున్నారు అంటున్నారు కదా, మరి ఎవడి మీద కేసులు వేసాడు? ఎందుకు కేసులు వేశారు? భయపెట్టాలని ఎవరు చూస్తున్నారు? హెరెస్ట్ చేయాలని ఎవరు చూస్తున్నారు? సాయిబాబా మీద మీరు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిరని, దానివల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని వాళ్ళు కేసు వేసిరని విన్నాం మేము. మనోభావాలు దెబ్బతినడం అంటే ఏంటండి? ఏంటి మీ మనోభావం? మేమైనా సాయిబాబాని పూజించొద్దన్నావా? మేమేమైనా సాయిబాబా ఆలయాలు కట్టుకోవద్దన్నావా? అన్నావా? అనలేదు కదా. మేము అన్నదేంటి? మా దేవి దేవతలను వాడుకోవద్దురా బాబు, మా గుడుల్లోంచి మీ సాయిబాబాని తీసేయండిరా బాబు అంటే మీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అంటే మీరు మా మీద ఎక్కడం మీ మనోభావాలా? అంటే సాయిబాబా ఉండే గుళ్ళల్లో కూడా హిందూ దేవతలు ఉంటారంటారు. మీరు ఇందాకే అన్నారు కదా దిల్సుఖ్ నగర్ అని, వెళ్ళి ఒకసారి చూడండి ఉన్నాయో లేదో. ఆక్సిజన్ సపోర్ట్ ఎవరిస్తున్నారో చూడండి వెళ్ళి. వెంటిలేటర్ అనేది ఎవరో అనేది ఒకసారి వెళ్ళి చూడండి. అది తీసేస్తే ఎవరు పడిపోతాడో కూడా చూద్దాం మనం. సాయిబాబా ముందొచ్చాడా? హిందూ తాలూకు దేవి దేవతలు ముందొచ్చారా? ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు? ఈరోజు సాయిబాబా లేకపోతే మా హిందూ దేవి దేవతలు ఉండరా? సాయిబాబా లాంటి 100 మంది వస్తారు పోతారు. ఉండరు అన్నట్టే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు కదా. ఏదైనా ప్రొజెక్ట్ చేస్తారు, పెద్ద ఎత్తున పెడతారు. ఆ కాళ్ళ దగ్గర ఇటు రైట్ సైడ్ పాయింట్ వచ్చారు. వినాయక దేవుణ్ణో లేదా శివుణ్ణో రాముణ్ణో అట్లా పెడతారు. అదే కదా మా ప్రాబ్లము. ఏం ఇండికేట్ చేస్తున్నట్టు మరి? ఏం ఇండికేట్ చేస్తున్నారు అంటే, మీరు సాయిబాబాని పూజిస్తే కింద ఉన్న ఏ దేవి దేవతలు కూడా మీరు పూజించాల్సిన అవసరం లేదు. సాయిబాబా మీకు అన్ని ఇచ్చేస్తాడు. సాయిబాబానే మీకు అంతా. సాయిబాబా రాముడి కంటే కృష్ణుడి కంటే శివుడి కంటే ఆఖరికి పరబ్రహ్మం, మన వేదాల్లో చెప్పుకునే ది మోస్ట్ అల్టిమేట్ గాడ్, ఆయన కూడా తీసుకొచ్చేసి ఇంతలో రూపం అని చెప్పేస్తున్నారు. దాన్ని ఎవడొప్పుకుంటాడండి? షిరిడి సాయిబాబా అని చెప్తాం మనం. షిరిడిలో సాయిబాబాకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, అక్కడ పెద్ద ఎత్తున గుళ్ళు ఉన్నాయని చెప్తాం. ఆ గుళ్ళల్లో ఏమన్నా సాయిబాబా ముస్లిం దేవుడే అని చెప్పి ఆనవాళ్ళు అట్లా ఏమైనా ఉంటుంది అక్కడ షిరిడిలో? ఇప్పుడు సమాధి ఉంది, అంతకన్నా పెద్దదేం కావాలి మీకు? ఏ ఒక్క మన దేవాలయం చూడండి, సమాధులు ఉంటాయా? సమాధులు మీరు పూజిస్తారా? మనం పూజిస్తామా? మరి అదే సాక్ష్యం. సాక్ష్యం కాదని చెప్పమనండి, చెప్పమనండి. మన ఆగమ సంవత్సరాలు తీసేసుకుంటున్నారు, మన విష్ణునామాలు తీసేసుకుంటున్నారు. లేదా అయినా కానీ 5 సార్లు హారతిస్తారు. ఏ గుళ్ళు 5 సార్లు హారతిస్తారు? ఎందుకు ఇస్తున్నారు 5 సార్లు హారతి? ఆ పక్కన అది ఎందుకు? అది నేనైతే సాయిబాబా తాలూకు టెంపుల్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకేం తెలీదు. ఎవరో 2 ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళు లుంగి కట్టుకున్నారు, వాడు అసలు ఎప్పుడు స్నానం చేశాడో నాకు తెలీదు. నెమలి ఎంట్రుకలు పట్టుకొని టపా టపా కొట్టాడు. భయం వేసింది నాకు. ఇది నేనేమైనా ట్రైన్లోకి వచ్చాను సడన్గా అక్కడి నుంచి అని నాకు తెలీదు. ఆ టపా టపా కొట్టి మొహం మీద దోపేసి డబ్బులు అడుగుతున్నాడు వాడు. ఏంటిది? ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది అక్కడేనండి. నాకేమీ తెలియదు. ఇదేంటిది వీళ్ళు ఉన్నారేంటి? అసలు మన తాలూకు గుడిలో వీళ్ళు ఉండాల్సిన పని ఏంటి? అప్పటివరకు సాయిబాబా మీరు హిందువుల దేవుడు అనుకున్నా. అందరి సత్యం. ఇప్పుడు ప్రతి ఒక్కడికి పుట్టుకతోనే అన్ని తెలియవు కదండి. అలానే నేను అప్పటిదాకా అదే అనుకున్నా. వెళ్ళేటప్పుడు కల్లా లుంగి కట్టుకున్నాడు. నాకు ఏదో గడ్డం ఎలాగో మీసం లేదు, ఆడు వచ్చేలా ఎలా కొట్టాడు, డబ్బులు అడిగాడు. కింద చూస్తే సమాధి ఉంది. ఇదేంద్ర ఇది ఎక్కడికి వచ్చాను రా అని నేను అనుమాన పడ్డాను. ఫస్ట్ సగం దూపం ఒకటి ఉండతో సగం కన్ఫ్యూజ్ అయిపోయాను. బయటకు వచ్చాను, ఆలోచించాను, రిసెర్చ్ మొదలెట్టాను. రియలైజ్ అయ్యారు అప్పటి నుంచి రిలీజ్ అయ్యాను. ఏంటి రిసెర్చ్ లో మీకు తెలిసిన కొన్ని నిజాలు ఏంటి? ఇంకా చెప్తున్నామని ఆ రిసెర్చ్ లో బాగాలే. ఇంకా భవిష్యత్తులో మీ కార్యాచరణలు ఎట్లుంటాయి, ఏ విధంగా ఉండబోతాయి? సింపుల్ అండి. ఇంకా మనం ఫీల్డ్కి వెళ్ళాల్సిన పని కూడా ఉంది. నిజం చెప్తామండి, మనమే అబద్ధాలు ఆడాల్సిన పని లేదు. నిజాలు చెప్తాము. మన గ్రంథాలు ఏం చెప్తున్నాయో చెప్తాము, మన ప్రమాణాలు ఏం చెప్తున్నాయో చెప్తాం, అసలు మన హిందుత్వం అంటే ఏంటని చెప్తాం, వాళ్ళు ఏంటని చెప్తాం. అంతే, ఓపెన్. హిందుత్వంలో ఏ ఒక్క శివుడికి సంబంధించిన రథం కానీ, రాముడికి సంబంధించిన రథం, కృష్ణుడికి సంబంధించిన రథాలు ఎక్కడ కూడా మనకు కనిపించవు. వెన్ ఇట్ కమ్స్ టు సాయిబాబా రథాలు ఈ ఊర్లలో, గ్రామాలలో, పల్లెలలో సాయిబాబా విగ్రహం వేసి రథం అనకండి, ఒక ఆటో పెట్టుకుంటారు. అదే ఇక రథం లాంటిదే. ఆ పదాలు వాడతారు. ఒక ఆటో, మీ భాషలో ఒక ఆటో. పదాలు ఎందుకు వాడతారు మీరు? లేదు, అక్కడ ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. దాని రథం తెల్లవారుగానే పేడమోహం వేసుకొని పాస్టర్ గడు వస్తాడు అని చూసి మన ఎవరైనా హరికథ చెప్పే వాళ్ళు వచ్చారని అంటామా ఏంటా? ఆ పదాలు వాడతామా మనం? లేదా పెద్ద మనిషి వచ్చాడు, గెస్ట్ వచ్చాడు అంటామా మనం? పేడమోహం వేసి వచ్చినోడి ప్యాన్ నీళ్ళు చల్లుతాం, ఇంటికి గెస్ట్ వచ్చినోడికి లోపల పిలిచి కాఫీ ఇస్తాం. తేడా లేదా? అంటే మీ ఉద్దేశంలో గెస్ట్ ఎవరు? మీరే చెప్పింది. ఇంత క్లియర్ గా చెప్పాక మీకు అర్థం కాదు. ఆటో అనుకుందాం, అది ఆటోనే. సరే, ఆటోలో ఒక 2 మైకులు పెడతారు, విగ్రహం పెట్టి మొత్తం పసుపు కుంకుమ అంతా జల్లి సాయిబాబాకి భిక్షాటన చేసి వాళ్ళు ఏదో చేస్తారు. సో మన రాముడికి, శివుడికి, కృష్ణుడికి మన విధానాల్లో ఎక్కడ అలాంటి సంస్కృతి లేదు, చేయం కూడా. ఎందుకు వీళ్ళే ఎందుకు అట్లా పర్టికులర్ గా చేస్తారు అంటే?
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాస్టర్ గడే ఎందుకు మన ఇళ్లలో దూరుతాడు? మనం ఎందుకు వాడి ఇంట్లోకి వెళ్ళాం, లేదా వాడి చర్చికి ఎందుకు వెళ్ళాం? ఎందుకు అంటే వాళ్ళకి ఈ మత మార్పిడి చేయకపోతే లేదా మత ప్రచారం చేయకపోతే వాళ్ళకి బతుకు లేదు. ఇంకా ఇప్పుడు కొంత నయం, అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ అయితే భయంకరంగా తిరిగేవి ఈ ఆటోలు. డబ్బులు కలెక్ట్ చేయడం, షిరిడికి పంపించడం, డబ్బులు కలెక్ట్ చేయడం, షిరిడికి పంపించడం, ఇదే పని. దానివల్ల వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తారట కదా, అన్నదానాలు, సత్రాలు. అంటే మన దాంట్లో ఎవరు చేయట్లేదండి సేవా కార్యక్రమాలు? సేవా కార్యక్రమాలు చేయట్లేదా? అంటే మన వాళ్ళు ఎవరు సేవా కార్యక్రమాలు చెయ్యలేక వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావా? షిరిడి సాయి సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తుందా లేదా అనే దాని గురించి నా టాపిక్ కాదు, అసలు నేను అది పట్టించుకోవట్లేదు. ఇక్కడ మనం మాట్లాడేది రిలీజియస్ స్పిరిచువల్ టాపిక్. రైట్. అది జరుగుతుందా? ధర్మం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ధర్మ ప్రచారం కోసం ఏం చేస్తున్నారు, మన హిందువు ఎలా బతకాలనేది వాళ్ళు ఏమైనా చెప్తున్నారా, మన దేవుని గుణగణాల గురించి వాళ్ళు ఏమైనా ప్రచారం చేస్తున్నారా, అది కావాలి. ఎట్లానండి మరి ఇప్పుడు ఇటు ముస్లింలు లవ్ జిహాద్ అంటూ హిందువుల్ని అటాక్ చేయడం, ఇటు క్రిస్టియన్లు హిందువుల్ని అటాక్ చేయడం, ఇప్పుడు మీరు చెప్పే సాయిబాబా లాంటి కూడా సాయి జిహాదా? లవ్ జిహాద్. మీరు ఎలా ఒకరిని తీసుకొచ్చి వేరే మతంలోకి ప్రేరేపిస్తున్నారు, అవన్నీ జిహాద్లే. నిన్న TCS లో అది కార్పొరేట్ జిహాద్. మరి క్రిస్టియన్కు యేసు జిహాద్ అయింది కంపోజిషన్. అట్లా క్రిస్టియన్స్ అనేది జిహాద్లోకి అసలు యాక్చువల్గా క్రిస్టియన్స్ నేర్పినవండి. మనం ఇప్పుడు మనం ముస్లింలు అనుకుంటున్నావా, ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ నేర్పినవే, అన్ని క్రైస్తవులు తీసుకొచ్చినవే. వాళ్ళు ఒకప్పుడు చేసేసి ఇప్పుడు వల్ల కాక తెల్ల బట్టలు కట్టి శాంతి కప్పతలు అంటున్నారు. వాళ్ళు చెయ్యని నీచమే లేదు. వాళ్ళు కూడా మాలలు ధరిస్తున్నారు కదా, మాలలు అంటున్నారు, లేదంటే కొబ్బరికాయలు కొడుతున్నారు చర్చిల మీద. ఏంటి ఇప్పుడు పూజించమంటారు, లేదు బోనాలు తీస్తున్నారు ఏందన్నట్టు. క్రిస్టియన్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే, మీరు ఒక సివిలైజేషన్ ఉందనుకోండి, ఒక నాగరికత, అక్కడికి వెళ్తారు, వాళ్ళు పాటించినట్లు చేస్తారు, కొన్నాళ్ళకి వాళ్ళు అన్ని లాగేస్తారు, తర్వాత ఇవి మావే అని చెప్తారు. ఎందుకంటే మీ సివిలైజేషన్ ఇంకా అక్కడ ఉండదు కదా. రేపు పొద్దున్న మాల లేకపోతే ఆ గుడులు అవన్నీ మావే అని చెప్తారు. మీరు పాతప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఎన్నో సివిలైజేషన్స్ నాశనం చేసేసారు. వీళ్ళైనా కాదు, అంతకు ముందున్న యూదులు కూడా మనకు బైబిల్లోనే కనబడుతుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే, అన్ని మతాలు హిందుత్వాన్ని బేస్ చేసుకొని టార్గెట్ చేసుకొని పనిచేస్తున్నప్పుడు చివరికి వీళ్ళు ఇప్పుడు ఈ బైరి నరేష్ లాంటి వ్యక్తులు కూడా హిందుత్వాన్నే టాలరేట్ చేస్తున్నప్పుడు హైందత్వం భవిష్యత్తులో ప్రమాదంలో ఉందంటారా? దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఏ రకంగా ఉండాల్సినంత అవసరం ఉంది? అత్యధిక ప్రమాద స్థాయిలో ప్రజెంట్ ఇప్పుడు ఉంది హైందవం. అతి భయంకరమైన విషయం ఏంటంటే, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, కనీసం ఆ ప్రమాదాన్ని గుర్తించడంలో హిందువులు కూడా విఫలమవుతున్నారు. వాళ్ళకు ఒక ఐడియా కూడా రావట్లేదు వాళ్ళు ఎక్కడున్నారా అనేది. ఈరోజు మన మధ్యనే ఉండి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఎంత పబ్లిక్గా ఈరోజు ఆ క్రైస్తవులు మాట్లాడుతున్నారు, మాకు ఆ రిజర్వేషన్ కావాలి అని. ఆ రిజర్వేషన్ వద్దని ఎవరు చెప్పింది? క్రిస్టియన్సే చెప్పారు. ఆ కాలంలో బ్రిటిషర్స్ ఉన్నారు కదా ఆ టైంలో, ఒరే బాబు మాకు దాంట్లో కులాలు లేవురా నాయన, మాకు అసలు వద్దే వద్దు అని చెప్పి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్, అంతకుముందు బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అప్పటి క్రిస్టియన్ పెద్దలు HC ముఖర్జీ ఆయన పేరు, ఆయన కూడా రాజ్యాంగం రాసే కమిటీకి ఆయన ఇచ్చారు ఏంటి లిఖితపూర్వకంగా మాకు అవసరం లేదు అని. అవన్నీ తీసుకొని మొత్తం వాళ్ళు ఏవేవైతే ఇచ్చారో అవి తీసుకొని వద్దు అన్నోడికి ఎవడిస్తాడండి? ఇది హిందువులకు మాత్రమే సంబంధించి. చాలా మంది క్రైస్తవులు అంటారు కదా, మాకు మత స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్ 25, 28, మాకు ఏ మతాన్న నమ్మొచ్చు అనే ఒక స్వేచ్ఛ, దాన్ని హరించినట్టే సుప్రీంకోర్టు. అవునండి, మత స్వేచ్ఛ ఉందండి. ఇప్పుడు మీకు రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ ఉందన్న నా ఇంట్లో దూరిపోతారేంట? దూరిపోతారా? దూరిపోతే నేను ఊరుకుంటానా? మత స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? మీరు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వద్దంటున్నారా? మీకు ఎవరు? క్రిస్టియానిటీలోకి వెళ్ళండి, ఇస్లాంలోకి వెళ్ళండి, మీకు నచ్చిన మతంలోకి వెళ్ళండి. మరి హిందువుల రిజర్వేషన్ ఎందుకు తీసుకుంటున్నారు? మత స్వేచ్ఛ డిఫరెంట్, రిజర్వేషన్ వర్తించడం అనేది డిఫరెంట్. ఈ రిజర్వేషన్ అనేది కేవలం హిందుత్వానికి మాత్రమే సంబంధించిన విషయం. మీరే అంటారు కదా వాళ్ళని వివక్షలో పెట్టేశారు అని మీరు చెప్తారు కదా. ఇప్పుడుకి వచ్చేటప్పటికల్లా మాకు కూడా కావాలి అంటారేంటి? ఎన్నాళ్ళు మీరు ఏం బూచి చూపించారు? అరే ఇదిగో హిందుత్వంలోనేమో వీళ్ళందరూ వివక్ష పాలయ్యారు కనుక మేమంతా అక్కడికి వెళ్ళాము అంటారు. అవునా? అంటే మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళాక కూడా మీకు రిజర్వేషన్ కావాలి అంటే అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? మరి మీకు అక్కడ కూడా వివక్ష జరుగుతున్నట్టే కదా. మరి మీరు వెళ్ళడంలో లాభం ఏంటి? అంటే ప్రతిసారి హిందుత్వాన్ని తిడతారు, కానీ హిందుత్వం తల్లి ఫలాలు మాత్రం కావాలా మీకు? ఇక్కడ నష్టపోతుంది ఎవడు? నా దళిత సోదరుడు కాదా? మేమెందుకు ఇవ్వాలి? మా తాలూకు రిజర్వేషన్స్ ఎవడో పక్క మతం వాడికి ఎందుకు ఇవ్వాలండి? వాడి మత స్వేచ్ఛకి నా రిజర్వేషన్కి ఏంటి సంబంధం చెప్పండి మీరు? వాడు ఏం చెప్తున్నాడు? నేను నడుచుకొని వెళ్తుంటే నాకు ఆ ఇల్లు బాగా కనిపించింది, ఏమో నాకు ఆ స్వేచ్ఛ లేదా, నేను ఆ ఇంట్లో దూరకూడదా అని అడుగుతున్నాడు. చెప్పండి మీరు ఇప్పుడు దానికి ఆన్సర్. అది రాజ్యాంగం ప్రకారం కరెక్టా? వాడికి రోడ్డు మీద తిరగడం వరకే, అలానే మతం మారచ్చు, కానీ వాడికి మా రిజర్వేషన్స్ వర్తించవు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే,
గతంలో మా మీద కుల వివక్షత ఉండే, మేము గుళ్ళల్లోకి రానియకపోతుండే, ఇంట్లలోకి రానియకపోతుండే, మేము మత స్వేచ్ఛ కోసం అని చెప్పి క్రైస్తవంలోకి పోతే అక్కడ కూడా రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ అరే తీసేస్తాం. నీకు అవన్నీ జరిగే దాడి అనే అవన్నీ నీకు జరిగాయని చెప్తున్నావు, నువ్వు ఎక్కడ జరిగాయిరా బాబు అది నాకు క్లియర్ గా చెప్పు. నువ్వు క్రిస్టియన్ గా మారిన తర్వాత లేకపోతే ముస్లిం గా హిందూగా ఉన్నప్పుడా? హిందూ ఉన్నప్పుడే అంట. హిందూగా ఉన్నావనే కదా నువ్వు అప్పట్లో జరిగాయని చెప్పే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. జరిగాయలేదు సెకండరీ పక్కన పెడదాం. నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళావు కదా, క్రైస్తవంలోకి వెళ్ళి ఏసైనా దేవుడు అని చెప్తున్నావు కదా, బొట్టు తీసేసావు కదా. నా బొట్టు వద్దు, నా దేవుడు వద్దు, నా తాలూకు సాంప్రదాయాలు వద్దు, నా రిజర్వేషన్ కావాలా? ఎవడిస్తాడు నీకు? మరి అవన్నీ జరిగాయని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా నాకు రిజర్వేషన్ కావాలి అంటావేంటి? అర్థమే అసలు. అందుకే కదా నువ్వు మారే నేను చెప్తున్నావు. నెక్స్ట్ ఇంకొక విషయం, మొన్న మా మందకృష్ణ గారు కూడా ఒక స్టేట్మెంట్ కాదు అసలు పెద్ద ప్రెస్ మీటే పెట్టి బ్రాహ్మణులు అది ఇది ఇది అన్నారు. అసలు ఆయన ఎవరైనా క్రిస్టియన్, ఆయనకి హిందూ మతంలో ఉన్న లోపల విషయాల గురించి ఆయనకి ఎందుకు? ఆయన ముందు బైబిల్ తీసి ఆ బైబిల్లో ఆ బానిసత్వాన్ని ఆయన తనకు దేవుడు ప్రోత్సహించాడో లేదో చెప్పండి నాకు ఒకసారి. బానిసత్వాన్ని ఆయన దేవుడు ఎవరైతే ఆయన యెహోవా అనుకుంటున్నాడో ఆయన పూజించాడు, ప్రోత్సహించాడు, బానిసత్వం చేయించాడు. ముందు నీకేమైనా ఉన్నది అంటే బైబిల్ మీద పోరాడెళ్ళి మా హిందుత్వంలో మేము చూసుకుంటాం, నీకే నష్టం? నువ్వెవరో వచ్చి మా బ్రాహ్మణుల గురించి మాట్లాడడానికి? ఇక్కడ కూడా తప్పు జరిగింది. బ్రాహ్మణుల గురించి అనగానే బ్రాహ్మణులు మాత్రమే దాన్ని తీసుకున్నారు. ఏకంగా హైందవ సమాజం మొత్తం మాట్లాడాలి. ఏంటంటే హిందువుల మీద అటాక్ అండి. ఆయన ఎవరండి? ఆయన మందకృష్ణ కాదు, క్రైస్తవ కృష్ణ. మతం మారిన తర్వాత ఆయనకి మా దాంట్లో ఉన్న వాటి గురించి మాట్లాడడానికి ఆయన ఎవరు? ఆయనకి అసలు ఆయన అల్టిమేటం చేయడానికి ఆయన ఎవరు? ఆయనకి ఎవడిచ్చాడు హక్కు? ఆయన హిందుత్వంలో ఉండి మాట్లాడితే సపోర్ట్ చేస్తాం. సమాజానికి పెద్ద నాయకుడుగా పెద్ద వ్యక్తిగా చేస్తారు కదా. అసలు ఆయన దళితుడా? ఇప్పుడు ఆయన దళితుడు, ఆయన క్రైస్తవుడు. ఆయన క్రైస్తవుడైతే ఆయన వచ్చి దళిత సమాజాన్ని ఎలాగండి చేస్తాడు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, దొంగని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చొని పెట్టి కాపరా కాయరా అని చెప్తున్నాం, మేము అందరం హ్యాపీ పడుకుంటాం అంటున్నాం. ఆ దొంగ ఏం చేస్తాడు? మొత్తం అన్ని మోసుకుపోతాడు. అలాగ ఉంది మన పరిస్థితి. ఆయన క్రైస్తవుడు, ఆయన వచ్చి మన దళితుల గురించి ఆయన ఏం మాట్లాడతాడు? ఏం మన దళితులకి రిజర్వేషన్స్ లేవా? క్రైస్తవులు అయితే దళితుల గురించి మాట్లాడొద్దా? ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడొద్దా అంటున్నా. అసలు ఆయన, నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, నైతికంగా ఆయనకి ఏం అర్హత ఉంది? ఆయన తాలూకు మత గ్రంథంలోనే కదా బానిసత్వం గురించి ఆయన తాలూకు దేవుడు సమర్థించినట్టుంది. ఫస్ట్ ఇప్పుడు ఆయన తాలూకు దేవుడు చెప్పిన మాట అది. మా తాలూకు బైబిల్లో దేవుడు చెప్పింది, దేవుడు రచించింది, పవిత్రాత్మ పిశాచి రాయించింది అని చెప్తారు కదా వీళ్ళు. మరి అదే గ్రంథం అనేది ఏంటది బానిసత్వం గురించి చెప్తుంది. మీరు ఒకసారి అమెరికాకి వెళ్ళండి, అందులో ఇది అబ్రహాం లింకన్ ఏం చేశాడు? ఆయన ఈ క్రిస్టియానిటీలో ఉన్న బానిసత్వం పోవాలి అని చెప్పి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంతో ప్రయత్నం చేసి దాన్ని తీయించేశాడు. ఆయన తీయించేటప్పుడు ఏం చేశారు? ఏకంగా ఒక సివిల్ వార్ వచ్చింది. మా బర్త్ రైట్ బానిసత్వం అని చెప్పి క్రిస్టియన్స్ అంతా తిరగబడ్డారు. తిరగబడి ఏం చేశారు? ఆయన ఏకంగా హత్య చేసేసారు. అదే మన దగ్గర కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రిజర్వేషన్స్ తీసుకొస్తే కాంగ్రెస్ని గెలిపించింది ఎవరు? ఆ టైంలో దాదాపు 85% హిందువులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కానీ దళితులకి కానీ రిజర్వేషన్ తీసుకురావడం మన హిందువులకి ఇష్టం లేదనుకోండి, కాంగ్రెస్ నోటిపించేసి ఉండేవాళ్ళు కదా. గెలిపించారంటే అర్థం ఏంటి? హిందువులు యాక్సెప్ట్ చేశారని కాదా? అక్కడ క్రైస్తవులాగా ఏమైనా సివిల్ వార్ తీసుకొచ్చారా? లేకపోతే అక్కడ క్రైస్తవులాగా ఏమైనా అక్కడ ప్రెసిడెంట్ని చంపిస్తున్నట్టు ఇక్కడ మన ప్రధాని మీద ఏమైనా హత్య ప్రయత్నం జరిగిందా? అంటే ఇక్కడ హిందువులు యాక్సెప్ట్ చేశారనే కదా అర్థం, ఇప్పటికీ చేస్తున్నారనే కదా అర్థం. ఇప్పుడు మందకృష్ణ లాంటి వాళ్ళు వేసే ఒక ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏ వర్గం కూడా దీన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ, ఈ భావజాలం ఉన్న వ్యక్తులంతా, హైందవ భావజాలం ఉన్న వ్యక్తులే దీన్ని సెలబ్రేట్ చేసుకోరు. వాళ్ళకి ఏం అవసరం అనేది వాళ్ళ ప్రశ్న. అంటే ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలో కూడా ఈయనే చెప్తాడా? ఈయనెవరు మధ్యలో మాట్లాడడానికి? లేదా సుప్రీంకోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ తెచ్చాడు వీళ్ళు మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి, దళితుల మీద దాడే అంటాడు ఆయన? ఇంకా కుల వివక్ష పోలేదు, ఇంకా మా మీద నాలుగుకి నరం లేదండి, ఏదైనా మాట్లాడతాడు ఆయన, ఏదైనా మాట్లాడతాడు. లేదా అసలు దళితులకి, హిందుత్వంలో ఉన్న దళితులకి రిజర్వేషన్ అవసరం లేదు, క్రైస్తవంలో ఉండే వాళ్ళకి ఇవ్వాలి అంటాడు. ఈ క్రైస్తవం వింటారా సార్? మీరు చెప్పండి, క్రైస్తవులు నిజంగా మాట్లాడేటట్టు గుళ్ళలకు దళితుల్ని రానియరు, గిరిజనుల్ని రానియరు అనే ఆ రోజుల్లో సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఉన్నాయా? మనువాద పరిస్థితులు ఇంకా ఉన్నాయా? వాళ్ళేం ఉన్నాయి, ఇంకా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇట్లా కుల వివక్షతో ఎంతమందిని చంపలేదు, ప్రేమ వివాహాలు చేసుకుంటే దళితుల్ని ఎంతమంది నరకలేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. కుల పిచ్చి అనేది ఉందా ఇంకా? నేను ఒక మాట చెప్తాను, అవన్నీ కూడా ఇండివిజువల్ సినారియోస్. అవన్నీ ఇండివిజువల్ సినారియోస్. ఈరోజు మీరు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికి వెళ్తే రెడ్డి చర్చిలోకి దళితుని రానియరు,
లేకపోతే ఈ బ్రాహ్మణ్ చర్చి కమ్మ చర్చిలోకి దళితుని రానియరు. వాళ్ళు ఏకంగా డైరెక్ట్గా ఒక ఇవే నోటీసులు పెట్టేస్తున్నారు. పెట్టేస్తారు. మరి ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతారు? ఇక్కడ ఇండివిజువల్ సెనారియోస్ని తీసుకెళ్ళి మీరు అన్నింటికీ మీరు పెట్టకండి. అలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా? ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర పరువు హత్య జరిగింది అనుకోండి, వాళ్ళని అందరూ ఖండిస్తున్నారు, అందరూ కుల తిడుతున్నారు. వివక్ష లేదట్రా. ఇదే హైదరాబాద్లో చాలా మంది ఫ్యామిలీ రెంటల్స్ కావాలని అంటే ఓన్లీ ఓసీలకి ఇస్తాం, బీసీలకి ఇస్తాం, వితౌట్ ఎస్సీ ఎస్టీలు అని చెప్పి బోర్డులు నేను ఒకటే చెప్తున్నాండి, కుల వివక్ష లేదు అని నేను అనను, కానీ కుల వివక్షను మేము వ్యతిరేకిస్తున్నామని పబ్లిక్గా చెప్తున్నాం. మందకృష్ణ గారి బైబిల్లో ఉన్న బానిసత్వం గురించి వాళ్ళ దేవుడు చెప్పిన దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నానని ధైర్యం చేయగలడా చెప్పండి నాకు. క్రిస్టియన్స్ మా దాంట్లో బానిసత్వం ఉంది, ఇది మా దేవుడు మా చేత తప్పు రాయించాడు బైబిల్లో అన్న స్టేట్మెంట్ ఇవ్వమని చూద్దాం. వాళ్ళు ఇవ్వకుండా అవతల వాడికి ఎలా అడగలరండి? వాళ్ళకి ఆ నైతిక హక్కు ఎక్కడ ఉంది? నేను చెప్తున్నా, అసలు నేను కులాన్ని వదిలేస్తాను అని చెప్పి హైందవ స్వరాజ్యం నేను పెడుతున్నప్పుడు నేను ఆ మాట అన్నాను. ఎవరైనా కానీ దళితులకి ఎవరైనా కానీ కుల వివక్ష చూపిస్తే నేను వచ్చి పోరాడతాను. మన హైందవంలో అందరూ సమానులే నేను చెప్తున్నాను. క్రిస్టియానిటీలో అలా చెప్పమనండి, చెప్పమనండి. అట్లా ఉండదు. మరి వాళ్ళు వచ్చి ఎవరికి చెప్తారండి సొల్లు? ఎవడి ముందు మీరు పాటించండి, తర్వాత మా దగ్గరికి రండి. మీ ముడ్డే మీరు కడుక్కోలేరు, మీరు ఎవరి గురించి మీరు వచ్చి మాట్లాడతారు? మీ దగ్గర మేము చెప్పించుకునే సలహాలు చెప్పించుకునేంత నేత స్థితిలో మేము లేము. అసలు మేము కానీ గట్టిగా ఉంటే మీకు మాట్లాడే అంత సీన్ ఉంటుందా మీకు? హిందువులు ఎంత మెతకంటే ఈరోజు ఎవడో బయటవాడు వచ్చి మా మీద మాట్లాడుతున్నాడు. అది ఏ హిందూ అయినా క్రిస్టియన్ మీద మాట్లాడితే చూడండి ఆకివీళ్ళు ఏం జరిగింది? డిప్యూటీ స్పీకర్ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. ఇప్పుడు చెప్పండి, ఎవడు మంచిగా ఉన్నాడు, ఎవడు చెడ్డగా ఉన్నాడు? మెజారిటీ ఉన్న హిందువుల మధ్యలో ఒక రామాలయం ఎప్పటి నుంచో ఉన్నదాన్ని తిరిగి కట్టుకోవడం చేత కావట్లేదు హిందువులకి. అంటే ఐక్యత లోపం ఉందన్నట్టే కదా మరి. ఐక్యత లోపము ఉంది, తెలివి లేనితనం ఉంది, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దాన్ని క్రిస్టియన్స్ వాడుకొని ఇష్టానుసారంగా గ్లోబల్ ప్రచారం చేస్తూ వీళ్ళు ఏంటంటే మేమేదో మంచోళ్ళం, వీడి క్రిస్టియన్, వీడి దాంట్లోనే బానిసత్వం ఉంది, వీడే ఎంతోమందిని బానిసలుగా చేసుకున్నాడు, వీడు ఇంతవరకు గోవాలో కానీ లేకపోతే మన భారతదేశం మొత్తాన్ని కానీ వాడు బానిసత్వం చేసుకున్నానని ఏ రోజైనా సారీ చెప్పారు వాళ్ళు పబ్లిక్గా? అట్లుండదు. మరి వీడెక్కడికి వచ్చి మీ దాంట్లో ఉంది, మీ దాంట్లో ముందు నీ ముడ్డి నువ్వు కడుక్కోరా బాయ్, మా గురించి నీకు ఎందుకు? నువ్వెవడో మాట్లాడడానికి మా హిందుత్వం గురించి మేము లేమా? మేము మాట్లాడతాం. నువ్వెవడో, నీకు ఎవడిచ్చాడు అధికారం? అసలు మందకృష్ణ ఆయన ఎవరు? ఆయనకి ఎవడిచ్చాడు అధికారం? ఆయన ఏంటి హిందుత్వంలో ఆయనకున్న స్థానం ఏంటి? ఆయన క్రైస్తవుడు, క్రైస్తవ కృష్ణ. ఆయనకి ఏం సంబంధం? మందకృష్ణ కాదు, కాదు క్రైస్తవుడు కాదు ఆయన. ఇది క్రైస్తవుడే అనే చెప్తాడు, కానీ మాలాంటి వాళ్ళు గట్టిగా అడిగితే ఏమంటాడు అంటే నేను గుళ్ళకు కూడా పోతా, ఇగో తాయత కట్టుకున్నా, లేదంటే బొట్టు పెట్టుకుంటా, నేను అన్ని చేస్తా, ఇగో మసీద్ కూడా పోతా. ఆటల గురించి మాట్లాడతాడు. ఆయన ఏం చేస్తాడు? తెల్లవారు వెళ్తే చెంపు పట్టుకొని వెళ్తా, సాయంత్రం వెళ్తే ఇంకోటికి వస్తా. అనవసరమైన విషయాలు అవి. నేనేం అడుగుతున్నా, నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ తాలూకు బైబిల్లో ఉన్న బానిసత్వం గురించి నీ దేవుడు చెప్పింది మాట్లాడగల ధైర్యం ఉందా అని అంటే నేను అక్కడికి వెళ్తా, నేను ఎక్కడికి వెళ్తా, అవన్నీ మాకెందుకండి? 24 గంటలు నువ్వేమేం చేయొచ్చు? నేను అడిగిన క్వశ్చన్కి ఎస్ ఆర్ నో అది చెప్పు. చెప్పగలవా? చేయగలవా? దమ్ముందా నీకు? అప్పుడు మాట్లాడదాం. అంటే ఎట్లా ఈ సుప్రీంకోర్టు తీర్పు నుంచి ఈ భవిష్యత్తులో ఏ రకమైన పరిస్థితులు ఉండబోతాయి దళితుల్లో కావచ్చు, ఇట్లు హిందువులో కావచ్చు? దళితు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోరాడాల్సింది దళితులు. వాళ్ళు ఆల్మోస్ట్ 100%లో 5% మిగిలేరు స్వచ్ఛమైన దళితులు. అది వాళ్ళ హక్కు. వాళ్ళు ముఖ్యంగా ఈ క్రైస్తవుల మీద పోరాడాలి. వీళ్ళ తాలూకు రిజర్వేషన్స్ తీసేసుకుంటున్నారు, వీళ్ళ తాలూకు హక్కులు తీసేసుకుంటున్నారు, మొత్తం అన్ని తీసేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కానీ పోరాటం వచ్చిందనుకోండి, మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాం, మేము వాళ్ళతో కలిసి పోరాడతాం. ఎవడో బయటోడు వచ్చి తీసుకుంటున్నామని. కానీ ముందైతే మాత్రం రావాల్సింది వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు ఈరోజు మీరు హిందువుల మీద లేదంటే సాయిబాబా మీద ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. హిందువుల మీద కాదు, సాయి మతం మీద. అదే సాయి మతం మీద కావచ్చు, సాయి మతం మీద హిందువుల కోసం సాయి మతం మీద పోరాటం ఇనిషియేట్ తీసుకుంటున్నారు. సో ఎంతమంది హిందువులు లేదంటే ఎంతమంది హైందవ మత పెద్దలు మీతో కలిసి వస్తున్నారు? అంటే ఒకటండి, ఎవరో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? 100% ఎఫర్ట్స్ పెట్టు, నా మీద ఫలితం వదిలే, రిజల్ట్ వదిలే, నేను చూసుకుంటాను అన్నారు ఆయన. మేము ఎవరి దగ్గరకు అయితే ఇంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇనీషియల్గా మా తాలూకు టార్గెట్ ఎవరంటే జనాలు. పెద్దలను మార్చడం మా పని కాదు. వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారో ఏంటన్నది వాళ్ళకి తెలుసు. లేనివి మేము అక్కడ పెట్టాల్సింది మాకు క్లారిటీ లేదు. సో లేనివి ఏవో ఒకటి మనం జనాల్లో సృష్టించి లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. మా టార్గెట్ జనాలు. మా టార్గెట్ మీద మేము స్పష్టంగా ఉన్నాం. జనాలు మారితే చాలు. వాళ్ళు మంచి మనసుతో మా దగ్గరికి వస్తే మహా సంతోషం, లేకపోయినా మేము మా పోరాటం ఆపం. ఇంతవరకు అయితే అంటే ఏం ఆశిస్తున్నారు మీరు ఈ పోరాటాల వల్ల? మీరు ఏం ఆశిస్తున్నారు? మీ ప్రతిఫలం ఏంటి? సింపుల్ అండి, స్వార్థం లేదు. హైందవం బాగుపడాలి, స్వచ్ఛంగా ఉండాలి, అది నిరంతరం అలానే ఉండాలి. దీనికోసం మేము పాటుపడతాం. సింపుల్, అంతే. బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి,
ఎస్, నిరంతరం నిరంతరం మాత్రం ఉండాలి. పోరాటాల్లోనే ఉండాలి. ఎస్, సో ఈ పోరాటాల్లో అనేకమైన ఒడిదుడుకులు వస్తుంటాయి, ఖచ్చితంగా. బెదిరింపులు వస్తాయి, లేదంటే అటాక్ చేయడాలు, లేదంటే కేసులు. ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇట్లా చాలా ఉంటాయి. అవును. సో దీన్ని ఎట్లా అధిగమిస్తారు? భవిష్యత్తు తరాలకు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాను అంటేనండి, ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి ఫస్ట్ మద్దతు ఇవ్వాలండి. అది ఇస్లాంలోను, నెక్స్ట్ క్రిస్టియానిటీలోను వాడు మంచోడో చెడ్డోడో సెకండరీ. ఒకడు ముందుకు వచ్చాడంటే వాడిని మాత్రం కంపల్సరీగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒక స్కానర్ పెట్టంగానే బాగా సపోర్ట్ చేస్తారు. అది స్కానర్ లేకపోతే ఎలా అండి? ఈ రోజు ఇప్పుడు ఈ షిరిడి సంస్థ ఏవైతే మా మీద కేసులు వేసింది, ఇప్పుడు లలిత్ మీద 50 కోట్ల వరకు వేసింది, మిగతా వాళ్ళ మీద కూడా వేస్తాం అంటున్నారు. మరి వాళ్ళకి ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఏమైనా జేబుల నుంచి పెట్టారా? హిందువుల సొమ్మే కదా అదంతా. మరి ఇప్పుడు మేము మంచి చేస్తాం అంటున్నాము, మాకు ఇవ్వండి. అంతేకాకుండా మీ నుంచి కూడా జనాలు రండి, అందరం కలిసి చేయాల్సిన పని. ఏదో నా ఇంట్లో జరిగే పని కాదు కదండి. ఆర్థికంగా లేకపోతే నేను ఈరోజు ఎలా పోరాడతాను? మీరు ఒక లాయర్ని పెట్టుకోవాలంటే కనీసం 2 లక్షలు 3 లక్షలు ఉండాలి. ఒక బెయిల్ తెచ్చుకోవాలంటే 1 లక్ష 2 లక్షలు ఉండాలి. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఒక పెద్ద సమాజాన్ని తలకింజలు చేసే పెద్ద ఇష్యూ ఇది. దీని మీద పోరాడుతున్నాం అంటే మేము ఆర్థికంగా ఎంత బలంగా ఉండాలి? ఈ సాయిబాబా పోరాటంలో మీరు చేస్తున్న విధానంలో కేసులు ఏమైనా అయినా మీ మీద, లలిత్ గారి మీద? ఇక్కడ సరూర్ నగర్ లో అయింది, అక్కడ షిరిడీలో అయింది. ఆల్రెడీ లలిత్కి డిఫమేషన్ లెటర్ వచ్చింది, మిగతా వాళ్ళ మీద కూడా వస్తాయి అంటున్నారు. చూద్దాం. సో దీన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు? ఆర్థికంగా కూడా మీరు చాలా బలంగా ఉండాలి కదా, మరి ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే మా దగ్గర ఏమీ లేదండి. జనాల్లోకి వెళ్తాము, ఉన్నది చెప్తాము, ఇచ్చేవాళ్ళు చూస్తాము. తర్వాత ఇంకా చాలా వరకు ఏం చేయాలని చూస్తాం. ఇంకా దాని గురించి అయితే ఏం అనుకోలేదు. ఎందుకంటే మేము కూడా ఆర్థికంగా ఎవరైనా బలమైన వాళ్ళం కాదు. మనసులో మంచి చేయాలని ఉంది. జనాల దగ్గరికి వెళ్దాం, చూద్దాం. ఇప్పుడు ఇందాకే చెప్పినట్టు శ్రీకృష్ణుడి మీద వదిలేయడమే. మన చేతుల్లో లేనివి, కంట్రోల్లో లేని వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. సో సాయిబాబానే నిజమైన దేవుడు, సాయిబాబానే హిందువుల దేవుడు అని నమ్మే కొంతమంది సాయిబాబా భక్తులకు యాజ్ ఏ భాస్కర్ గారు, అంటే మీరు ఆ దేవుని మీద పోరాటం చేస్తున్న వ్యక్తిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం కావాలి మీకు చివరగా? మీరు ఎట్టుంటారో మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ముస్లింని పూజించడం మన తాలూకు ప్రామాణిక గ్రంథాల ప్రకారం అపచారం. మీకు నరకంలో కూడా ప్లేస్ ఉండదు, మన కరుణాకర్ అన్నట్టు. వేరేగా అక్కడ పిశాచ లోకంలో పంపించేయాలి. ఓకే, నో డౌట్. లేచుణ్ణి లేకపోతే పాషండుణ్ణి పూజించకూడదు, మన శాస్త్రాలు ఒప్పుకోవు. ఇది మన ఇంటర్నల్, అంటే మన తెలుగు రిలిజియన్లో ఉన్నది. రాజ్యాంగపరంగా మీరు ఎవరిని పూజించుకుంటారో పూజించుకుంటారు. అయినా కూడా మేము పూజిస్తామంటే ఎస్, గో హెడ్. కానీ మా దేవుళ్ళని వాడుకోకూడదు. మా తాలూకు పేర్లు, మా దేవుళ్ళ తాలూకు పేర్లు మీ సాయి పక్కన పెట్టుకోకూడదు. మా తాలూకు పుణ్యక్షేత్రాలను తప్పుగా పెట్టకూడదు. అవన్నీ కూడా సాయి సచ్చరిత్ర నుంచి తీసేయాలి. వీళ్ళు పూజా విధానాలు వాటిలో ఏవి కూడా హైందవ పద్ధతులు కూడా అసలు హైందవానికి సంబంధించింది ఏది సాయి తాలూకు ఏ ఒక్క దాంట్లో కూడా ఉండకూడదు. అయ్యే పనేనా మీరు చెప్పిన మార్పులన్నీ? జరిగే పనేనా? అవుతుందా? జరిగేంత వరకు పోరాడతాం, జరిగేంత వరకు పోరాడతాం. అంటే ఎప్పుడు జరుగుతుంది? అంటే 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, ఇంకో నెలనా, 2 నెలల? శివశక్తి ఆల్మోస్ట్ 10 years అయిందండి. నేను ముందు శివశక్తిలోనే ఉండేవాడిని. అప్పట్లో కూడా ఇలాంటివి చాలా వరకు వచ్చాయి. క్రైస్తవం మీద పోరాడడం. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? లేవా క్రైస్తవులు? చర్చిలు లేవా? క్రైస్తవులు నమ్మే వ్యక్తులు? కానీ ఈరోజు పాస్టర్ రోడ్డు మీదకి వెళ్తుంటే, ఒకప్పుడు పాస్టర్ అనేవాడు ఎంత హ్యాపీగా వెళ్ళేవాడు. నేను ఆ జడ శ్రావణ ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, వైసీపీ తాలూకాడు. ఈ రోజు ఒక ఉద్యోగి ఏంటది బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలంటే గడగడ వణుకుతున్నాడు. దానికి విత్తనం వేసిన వాళ్ళు ఎవరు? శివశక్తి. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి, శివశక్తి. దాని తర్వాత అందరూ వచ్చారు, ఈరోజు అందరూ పోరాడుతున్నారు. అట్లనే ఇది కూడా అంటారు. ఇది కూడా ఇప్పుడు మేము 4 వచ్చాం, తర్వాత 40 మంది, 400 మంది, 4,000, 4 లక్షలు అవ్వచ్చు. క్రెడిట్ ఇవ్వాలి, కానీ ఎవరి తాలూకు పోరాటాన్ని తక్కువ చేయకూడదు. పోరాటం అందరూ కూడా చాలా అంటే 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. ఓకే, బట్ మేము స్టార్టింగ్లో పోరాడేటప్పుడు చాలానే ఎదుర్కొన్నాం. నాకన్నా ముందు కరుణాకరు కళ్యాణ్ వాళ్ళు ఉండేవారు, తర్వాత నేను వచ్చాను. పోరాటం అనేది జరిగింది. ఆ తర్వాత చాలామంది యాడ్ అయ్యారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, అవన్నీ కలిసాయి. ఇప్పుడు మన హిందూ జనశక్తి, లలిత్, వీళ్ళందరూ వచ్చారు, పోరాడారు, మంచి 100% రిజల్ట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సో చివరగా ఇంటర్వ్యూ ముగించే ముందు సాయి సంస్థానికి, అంటే మీ ప్రత్యర్థులేనా? కరెక్టేనా? వాళ్ళు అలానే అనుకుంటున్నారు. రైట్, ప్రత్యర్థులు వాళ్ళు అనుకున్నట్టు ప్రత్యర్థులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ ఛానల్ వేదికగా? ఒకటే చెప్తున్నామండి, అనవసరంగా భక్తుల తాలూకు డబ్బులు దుబారా చేయొద్దు ఇలాంటి కేసులు వేసి. ఓకే, మీకు తెలుసు, మీరేదో భయపడిపోయే రకాలు కాదు. మాలాంటి వాళ్ళు మీకు ఇంతవరకు ఎవరు తగలలేదు కావాలా. ఒకసారి పాస్టర్ని వెళ్ళి అడగండి, హిందీ వచ్చినోడు, ఎందుకంటే మీకు తెలుగు రాదు కదా, లేదా మరాఠీ వాడిని ఎవరినైనా కనుక్కోమని చెప్పండి. మీరేదో భయపడిపోయే రకాలు కాదు. మీకన్నా ముదురులు పాస్టర్లని ఎదుర్కొన్నాం, అర్థమైందా?
ఏదో మీరు డిబేట్లు చేయకుండా మీరు పారిపోతున్నారంటేనే సగం మంది హిందువులకు అర్థమైపోయింది మీరు ఏంటి అన్నది. తప్పులు ఉన్నాయి, సరిదిద్దుకోండి, మీకే మంచిది. లేదు అంటారా, దేవుడు చూసుకుంటాడు. అంటే దేవుడు ఏ రకంగా చూస్తాడు? అంటే మేము ఏదైనా కూడాను అంటే చట్టబద్ధమైన దాంట్లోనే వెళ్తామండి. వాళ్ళలాగా లేకపోతే అక్కడ ధర్మబద్ధం కాని దాంట్లోకి వెళ్ళాం. దేవుడే చూసుకుంటాడు అంటే ధర్మబద్ధంగానే వెళ్తాం. రిజల్ట్ ఇచ్చేది ఆయన కదా. మేము చిన్న కొబ్బరికాయ కొడితే ఒక పెద్ద బంగారు కొండ మాకు ఇవ్వచ్చు, అది ఆయన ఇష్టం, మేమేం చెప్తాం. సో చట్టబద్ధమైన పోరాటం మేము చేస్తాం, రిజల్ట్స్ ఆయనకు వదిలేస్తాం. రైట్ భాస్కర్ గారు, స్టూడియోకి విలువంగానే వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.